చూస్తున్నాం. యాదగిరిగుట్ట కొత్త పాలక మండలితో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. యాదగిరిగుట్ట ఆలయం అభివృద్ధిపై ప్రధానంగా చర్చిస్తారు. దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హాజరు కానున్నారు. యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటు తీరుపై విమర్శలు రావడం, కడియం శ్రీహరి సమీక్షపై మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్. వైశాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రత్యేక సమావేశం కానున్నారు. ఎండోమెంట్ కు సంబంధించిన దేవాదాయ శాఖ అధికారులతోటి, అలానే ఎండోమెంట్ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ కూడా హాజరు కానున్నారు. దీనిపైన సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో మొత్తానికి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే ఈ ఎండోమెంట్ విషయంలో యాదగిరిగుట్ట పాలక మండలి, నూతన పాలక మండలి ఈ మధ్య కాలంలోనే ఎన్నుకున్నారు. ఒక 10 మందితో, అంటే చైర్మన్ తో సహా 11 మందితో నూతన పాలక మండలి ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ యాదగిరిగుట్ట నూతన పాలక మండలి ఏదైతే ఏర్పాటు చేశారో దీనిపైన అటు రాజకీయంగా, ప్రాంతీయ పరంగా అన్ని రకాలుగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చారు ఆ పాలక మండలిలో అంటూ సొంత పార్టీ నేతలే, కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నేతలే పెద్ద ఎత్తున విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన ఈ యాదగిరిగుట్ట కొత్త పాలక మండలితో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ రోజు భేటీ కానున్నారు. దీనిపైన సమీక్ష నిర్వహించనున్నారు. దీంతో మొత్తానికి ఎంతో ఆసక్తిగా, రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన అటు యాదగిరిగుట్ట ప్రాంతం కావచ్చు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సొంత పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ పాలక మండలి పైన అసహనాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళ అసంతృప్తిని కూడా తెలిపిన పరిస్థితి, బాహాటంగానే వాళ్ళ అసంతృప్తిని కూడా బయటికి వ్యక్తపరిచిన పరిస్థితిని మనం చూసాము రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ పాలక మండలితో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రత్యేకంగా సమావేశమై వాళ్లకు దిశానిర్దేశం చేయడం కావచ్చు. అయితే ఈ నెల 11న యాదగిరిగుట్ట పాలక మండలి ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుంది అనేది సమాచారం అయితే తెలుస్తున్నది. ఖచ్చితంగా ఈ నెల 11న ప్రమాణ స్వీకారం కనుక ఉన్నట్లయితే ఆ రోజు ఎలా ఉండబోతుంది? ఈ ప్రమాణ స్వీకారానికి అంటే రాజకీయంగా అన్ని రకాలుగా కొన్ని ఈక్వేషన్స్ ని బేస్ చేసుకొని 11 మందితో పాలక మండలి ఏర్పాటు చేశారు అనేది ప్రధానంగా అందులో మనం చూసుకోవచ్చు. ఎంఎస్ఎన్ సత్యనారాయణ చైర్మన్ గా ఉన్నారు. కొండ ప్రధానంగా చిరంజీవి మిస్సెస్ అయిన సురేఖ కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. రాఘవేందర్ రావు ఉన్నారు. అలా ఇతర ఏపీకి చెందిన వాళ్ళు కూడా ఈ పాలక మండలిలో ఉండడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో మరి దీనిపైన ఎలాగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రోజు ప్రధానంగా చర్చించనున్నారు అనేది కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి కొంత ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం, ముఖ్యంగా ఆసక్తిగా ఎదురు చూడడానికి కారణం ఉంది. ఎందుకంటే నిన్ననే 2 రోజుల క్రితం ఎండోమెంట్ అధికారులతో ఎండోమెంట్ ప్రధాన కార్యాలయంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎండోమెంట్ అధికారులతోటి ప్రత్యేకంగా ఒక సమీక్ష నిర్వహించారు. దీనిపైన ఎండోమెంట్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ సీరియస్ అయ్యారు. అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ఏకంగా ఏఐసిసి, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పెద్దలకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితిని మనం చూసాం. నిన్న సీఎం రేవంత్ రెడ్డికి కూడా కడియం శ్రీహరి మీద ఫిర్యాదు చేశారు కొండా సురేఖ మంత్రి. తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా అయింది. కడియం శ్రీహరి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కావచ్చు, ఒక ఎండోమెంట్ శాఖ మంత్రిగా ఉన్న నాకు ఎలాంటి సమాచారం లేకుండా కడియం శ్రీహరి రివ్యూ విధించడం, సమీక్ష నిర్వహించడం పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తన మీద పార్టీ పరంగా, క్రమశిక్షణ పరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా 3 పేజీల లేఖ రాసిన పరిస్థితి. అది విదితమే, మనకందరికి తెలిసిందే. అయితే దీనిపైన ఈరోజు మంత్రి సురేఖ ఈ సమీక్షలో పాల్గొంటారు. అసలే యాదగిరిగుట్ట పాలక మండలి కూడా కొండా సురేఖ తెలంగాణలో లేనప్పుడు, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు తనను సంప్రదించకుండానే ఈ పాలక మండలి ఏర్పాటు చేశారు అని, దానిపైన కూడా కొండా సురేఖ అసంతృప్తితో ఉన్నారని, తనను ఒక మంత్రిగా, సంబంధిత దేవాదాయ శాఖ మంత్రిగా పరిగణలోకి తీసుకోకుండా, కనీసం నన్ను సంప్రదించకుండా యాదగిరిగుట్ట పాలక మండలి, నూతన పాలక మండలాన్ని ప్రకటించడం పైన కూడా కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట నూతన పాలక మండలి, ఎండోమెంట్ కు సంబంధించిన అందరు అధికారులు, దానికి సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్లు పెద్ద ఎత్తున ఈ రోజు సీఎం ఆధ్వర్యంలో చర్చలో, సమీక్షలో పాల్గొంటున్నారు కనుక ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఇవన్నీ రాజకీయంగా, అటు పార్టీ పరంగా కమ్యూనికేషన్ ఏదైతే నేతల మధ్యలో
సమన్వయం లేకుండా ఈ ప్రకటనలు చేశారు, సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా ఇలాంటి ఏర్పాట్లు చేశారని ఏదైతే 2 అంశాలు తీసుకోవచ్చు, నూతన పాలక మండలి అంశం కావచ్చు, కడియం శ్రీహరి కూడా మంత్రికి తెలియకుండా సమీక్ష నిర్వహించడం అనుకోవచ్చు. ఈ 2 అంశాల పైన కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కనుక మరి ఈ రోజు కొండా సురేఖ నేరుగా ఈ సమీక్షలో ఎలాంటి అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. అన్నిటి తర్వాత ఈ సమీక్ష అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఏమైనా మాట్లాడతారా అంటారు. ఈ సమీక్ష తర్వాత తను చేసే ప్రకటనను బట్టే తెలంగాణలో ఈ రాజకీయంగా, పార్టీ పరంగా రాజకీయంగా ఆ విభేదాలు కావచ్చు, ఎండోమెంట్ శాఖలో జరుగుతున్న ఈ ఇబ్బందులు కావచ్చు, వాళ్ళ మధ్యలో సమన్వయ లోపం కావచ్చు, అనేక అంశాలు మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వీటికి ముగింపు పలుకుతారా మరి ఈ రోజు సీఎం? ఈ సమీక్ష పేరుతోటి రాజకీయంగా విభేదాలు కావచ్చు, ఒకరికొకరి మధ్యలో శాఖల మధ్యలో వస్తున్న సమన్వయ లోపాలను కూడా ఈ రోజు ఈ సమీక్ష ద్వారా రెక్టిఫై చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే దీనికి సంబంధించి యాదాద్రి డెవలప్మెంట్ కి సంబంధించి కూడా కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. నూతన పాలక మండలికి ప్రమాణ స్వీకారం ఈ నెల 11న ఉన్నది కనుక ఆ గుడి అభివృద్ధి కావచ్చు, వచ్చే భక్తులకు సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ఆ గుడిలోకి సంబంధించిన కొన్ని మరో గుడి పురోగతి కావచ్చు, గుడిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అక్కడ వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్ల అంశాలు కావచ్చు, అనేక అంశాలపైన కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన పాలక మండలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ముందుకు ఎలా వెళ్ళాలి అనే అనేక అంశాలను కూడా సూచన చేసే అవకాశం ఉంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.